అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి పిడుగు లాంటి వార్త. H1B వీసా వర్కర్ల కోసం కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. భారత, చైనాల నుంచి వచ్చే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున ఈ నిర్ణయం టెక్నాలజీ రంగానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ట్రంప్ తాజా నిర్ణయం కారణంగా అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ కంపెనీలు, H1B వీసాలు ఇచ్చే కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ కంపెనీలు ఇచ్చే ఒక్కో H1B వీసాకు ఏడాదికి $1,00,000 అంటే 88 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా విదేశీ నిపుణులను హైర్ చేసుకునే అంశాన్ని పక్కన పెడతాయి. అమెరికాలోని నైపుణ్యం గల స్థానికులను ఎక్కువ ప్యాకేజీ ఇచ్చి నియమించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా H1B వీసాలపై డిపెండ్ అయ్యే దేశాల ఉద్యోగులు నష్టపోతారు. దీని కారణంగా ఎక్కువగా నష్టపోయేది భారతీయులే. ఈ వార్త భారతీయ H1B వీసా ఆశా బహులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు ఇకపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇది అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు పెద్ద దెబ్బ. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇమిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా H1B వీసా నిబంధనలను సవరించాలనే నిర్ణయం తాత్కాలిక ఉద్యోగ వీసాలపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన చర్య. కాగా H1B ప్రోగ్రామ్ కింద ప్రత్యేక సైన్స్ అండ్ టెక్ రంగాల్లో స్కిల్డ్ ఫారిన్ ఎంప్లాయీస్ ను తీసుకురావడానికి కంపెనీలకు అమెరికా ఏటా 65,000 వీసాలు ఇస్తోంది. అడ్వాన్స్డ్ డిగ్రీలు ఉన్న కార్మికులకు మరో 20,000 వీసాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం H1B వీసా కోసం లాటరీలో ప్రవేశించడానికి ఫీజు తక్కువే. ఇది ట్రంప్ విధించిన $1,00,000 కన్నా 1000 రెట్లు చాలా తక్కువ. H1B వీసాలపై ట్రంప్ కఠినంగా వ్యవహరించడం టెక్ పరిశ్రమతో ఒక ప్రధాన ఘర్షణగా మారింది. ఇదే పరిశ్రమ ఆయన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి మిలియన్ల డాలర్లను విరాళంగా అందించింది. ఈ వీసా ప్రోగ్రాంపై విమర్శకులు అమెరికాలోని టెక్ ఉద్యోగులతో పాటు చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది సంస్థలు శాలరీలను తగ్గించడానికి, ఉద్యోగాలు చేయగల అమెరికన్లను పక్కన పెట్టడానికి అనుమతిస్తోందని వాదిస్తున్నారు. దీనిపై మాజీ ట్రంప్ మిత్రుడు ఎలాన్ మస్క్ సైతం స్పందించారు. ఇది అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను తీసుకొస్తుందని, తద్వారా సంస్థలు పోటీలో నిలబడటానికి సహాయపడుతుందన్నారు. H1B వీసా ఫీజు పెంచడం అమెరికాలోకి వచ్చే నైపుణ్యంపై ఆంక్షలు విధించటమే అని అభిప్రాయపడ్డారు. కాగా దక్షిణాఫ్రికాలో పుట్టిన మస్క్ స్వయంగా H1B వీసా ద్వారా అమెరికాకు వచ్చి అక్కడి పౌరుడిగా మారారు. అంతెందుకు, అమెరికా ఫస్ట్ లేడీ డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా సైతం ఒక మోడల్ గా 1996 అక్టోబర్లో H1B వీసా మీదే అమెరికాకు వెళ్లి అనంతరం ట్రంప్ ను పెళ్లి చేసుకుని అక్కడ స్థిరపడ్డారు. అయితే ఈ ఫీజు పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని ట్రంప్ తెలిపారు. సెప్టెంబర్ 21 నుంచి అమెరికాకు వచ్చే H1B వీసాదారునికి ఆ కంపెనీ $1,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న H1B వీసాదారులకు ఈ రూల్ వర్తించదు. వారి వీసా రెన్యువల్ కూడా దీనికి సంబంధం ఉండదు అంటున్నారు. అయితే ఈ మొత్తం మీద ఎలా వసూలు చేస్తారనే దాని గురించి గైడ్ లైన్స్ ఏం స్పష్టంగా వివరించలేదు. ప్రతి వీసాకు 3 ఏళ్ల కాలానికి సంవత్సరానికి $1,00,000 ఖర్చు అవుతుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 88 లక్షల రూపాయలు. ట్రంప్ తీసుకున్న H1B వీసా $1,00,000 పెంపు నిర్ణయం కంపెనీలకు అదనపు వ్యయంగా మారుతుంది. ఇది చిన్న టెక్ కంపెనీలు, మరీ ముఖ్యంగా స్టార్టప్లను దెబ్బతీసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల అమెరికా అత్యుత్తమ టాలెంట్ ను ఆకర్షించడంలో విఫలమవుతుంది. దీంతో కొత్త ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయగల సామర్థ్యం గణనీయంగా తగ్గిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫీజు కారణంగా కంపెనీలు కొన్ని హై వాల్యూ పనులను విదేశాలకు తరలించొచ్చని, ఇది చైనాతో టెక్ రేసులో అమెరికా స్థానాన్ని దెబ్బతీస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తక్కువ కాలంలో వాషింగ్టన్ పెద్ద మొత్తంలో డబ్బును వసూలు చేయొచ్చు. కానీ దీర్ఘకాలంలో అమెరికా తన ఇన్నోవేషన్ ఎడ్జ్ను కోల్పోతుందని విశ్లేషిస్తున్నారు.
H1B వీసా కార్యక్రమం ద్వారా లభించే ఉద్యోగాల్లో దాదాపు కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలే. అయితే కంపెనీలు, ఇంజనీర్లు, ఫ్యాకల్టీ, హెల్త్ కేర్ వర్కర్స్ను కూడా నియమించుకోవడానికి ఈ వీసాను ఉపయోగిస్తాయి. H1B వీసాదారులలో ఎక్కువ మంది భారతీయులే. ప్రభుత్వ డేటా ప్రకారం గత సంవత్సరం H1B వీసాల లబ్ధిదారుల్లో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. మొత్తం వీసాలలో 71% భారతీయులకే లభించగా చైనా 11.7%తో రెండవ స్థానంలో ఉంది. 2025 మొదటి అర్ధభాగంలో అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ AWS 12,000కే పైగా H1B వీసాలను ఇచ్చింది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్ఫామ్స్ ఒక్కొక్కటికి 5,000కు పైగా H1B వీసాలను పొందేందుకు ఆమోదం పొందాయి. డొనాల్డ్ ట్రంప్ H1B వీసా విధానంలో తీసుకొచ్చిన కీలక మార్పులకు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ మద్దతు పలికారు. అమెరికాకు అత్యంత విలువైన, ప్రతిభావంతులైన వ్యక్తులు మాత్రమే అవసరమని స్పష్టం చేశారు. లుట్నిక్ ఈ వీసా విధానాన్ని మోసమని అభివర్ణించారు. ఇది అమెరికన్ ఉద్యోగులకు హాని చేస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో తక్కువ వేతనాలు అందుకునే విదేశీ కార్మికులు వస్తున్నారని, ఇది అమెరికన్ కార్మికులకు నష్టం కలిగిస్తుందని ఆయన విమర్శించారు. H1B వీసా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని లుట్నిక్ పేర్కొన్నారు. గతంలో H1B వీసా లాటరీ పద్ధతిలో కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఈ అధిక ఫీజు కారణంగా కంపెనీలు నిజంగా అవసరమైన అత్యంత నిపుణులైన ఉద్యోగులను మాత్రమే స్పాన్సర్ చేస్తాయని ఆయన చెప్పారు. ఈ మార్పులు ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ కొత్త నిబంధనలు చట్టపరంగా నిలబడతాయా లేదా అనే దానిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనేక కార్మిక సంఘాలు ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నాయి.